హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు మనందరినీ యొక్క ముందుగాల సమయంలో దీవించి ఆశీర్వదించి మనం చేయవచ్చిన ప్రార్థనలన్నీ చక్కగా దీవించగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. మంచి ఒక దినం కూడా దేవుడు మనకు దయచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ రాజ్యం అన్నీ ఏం చేయాలి అని అర్థం కాకుండా ఉన్నవాళ్ళేమి లేని వాళ్ళేమి ప్రతి ఒక్క మానవులు చాలా విషయంలో భయాందోళనలో ఉన్నారు. ఏం చేయాలని అర్థం కాకుండా ఒక పరిస్థితి ఏర్పడింది. కానీ దేవుని యొక్క వాక్యముని అర్థం చేసుకున్నటువంటి ఒక వారు ఈ లోకంలో ఉండినప్పుడు దేవుడు వారి మధ్యలో ఉన్నారు, దేవుడు వారిలో ఉన్నాడు అనేటువంటి ఒక సత్యం తెలుసుకొని ప్రార్థనలో ఎదిగి దేవుని యొక్క వాక్యానుసారముగా జీవిస్తారు. ప్రపంచమంతా భయముతో ఉన్నారు. డబ్బుండే ప్రయోజనం లేదు. డబ్బున్న వాళ్ళు కానీ డబ్బు లేనటువంటి ఒక వారు అయినా కానీ ఈ విషయంలో ఎవ్వరు కూడా దానిని ఎదుర్కోలేకపోతున్నారు. కానీ దేవుని ఉన్నటువంటి ఒక వారికి ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. ఆ నిరీక్షణ ఎలా వస్తుంది అనేటువంటి ఒక విషయాలు బైబిల్ ద్వారా నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. దేవుడు మనతో చక్కగా మాట్లాడి మనకు ధైర్యం కలిగజేసిన గాక. చాలా చక్కగా ప్రార్థనతో మనం ముందుకు సాగుతాం. దానికి ఆధారముగా జెబెన్యా గ్రంథము 3వ అధ్యాయం, జెబెన్యా ప్రవక్త పుస్తకము 3వ అధ్యాయం దాని యొక్క 17 వాక్యమును చదివినట్లయితే దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయనే మిమ్మల్ని రక్షించును. ఆయన బాహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. యెహోవైనటువంటి ఒక దేవుడు నీ మధ్యలో ఉన్నాడు కనుక దుఃఖమనే దేవుడు తీసివేసి నీలో ఉన్న సంతోషం ఆనందముగా చేసి హర్షిస్తాడు. ఎవరికి ఈ వాక్యం వర్ధులనంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఒక వారికి. ప్రియమైన ఒక దేవుని బిడ్డలారా, యెహోవైన దేవుడు మనుషులను సృష్టించి వారి యొక్క ప్రవర్తనం దేవుని దృష్టిలో చెడిపోయి ఉన్నందువలన నోహ యొక్క కుటుంబమే మాత్రం దేవుడు రక్షించినట్లు ఆది కాండంలో మనం చూస్తున్నాం. అక్కడ దేవుడు ఏం చేస్తుండే, ప్రపంచమంతా దేవుడు తన ఉగ్రత కోపము చూపించినటువంటి సందర్భంలో ఆ కాలంలో నోహ నీతిమంతుడు యథార్థవంతులుగా ఉన్నది కనుక నోహతో పాటు తన కుటుంబ సభ్యులు 8 మందిని ఒక ఓడ తయారు చేసి వచ్చినటువంటి ఒక వర్షము నుండి దేవుడు వారిని తప్పించాడు. ప్రపంచమంతా మనుషులు నీళ్ళలో కొట్టుకొని చచ్చిపోయినప్పుడు నోహ నా కుటుంబం వాళ్ళందరూ మాత్రము సురక్షితంగా ఉండే. ఇక్కడ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అన్ని వ్యాధులు, అన్ని శ్రమలు, అన్ని ఘోరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని ఎరిగినటువంటి ఒక వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. దేవుడు వారి ప్రేమలో ఎరిగి ఉన్నారు కనుక అందుకని దేవుడు చెప్తున్నా కదా, మీ దేవుడనే యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు, ఆయన ఎవరు? ఆయన శక్తివంతుడే, నిన్ను కాపాడువాడుగా ఉన్నాడు. ఆయన శక్తివంతుడుగా ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని రక్షించును. ప్రైజ్ ది లార్డ్. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఈ వాక్యం వినాలి, ఈ వాక్యం విశ్వసించాలి. ఆయన బహు శక్తివంతుడుగా అయినప్పుడు ఆయన బాహువే ఆనందముతో నీ సంతోషం కలుగజేసినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బాహు, ఆయన శక్తి, ఆయన బలము. ఇంకేం చెప్తున్నారట? నీ అందు తనకున్న
తన ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే నీలో సంతోషిస్తాడు. కారణం యెహోవైన దేవుడు నీ మధ్యలో ఉన్నారు. ఆ యెహోవైన దేవుడు నీ మధ్యలో ఉన్నది కనుక ప్రపంచం అంతటా ఏమేం జరిగినా దేవుని బిడ్డలైనటువంటి వారు అనగా దేవుళ్ళు ఉన్నటువంటి ఒక వారికి దాని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవుడు మన మధ్యలో ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వాక్యమును చదివినట్లయితే దేవుడు ఎట్లున్నాడు మన మధ్యలో అనేటువంటి విషయాలు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇక్కడ ప్రభువుల వారు చెప్తున్న విషయం ఏంటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. చూసారా, ఇశ్రాయేలు ప్రవక్త ఇశ్రాయేలు ఉద్దేశించి చెప్పిన మాట, సర్వశక్తి కలిగిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, మీ మధ్యలో కాదు, నా మాంసమును నా శరీరమును తిని నా రక్తము తాగిన వాడిలో నా యందును నేను వాని యందును నిలిచెను. అనగా రక్షించబడినటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు క్రీస్తువులో ఉన్నారన్నమాట. మన వాక్యం చూసాము, వారి మధ్యలో నేను ఉన్నామంటున్నా. అదే వాక్యం యేసుప్రభు చెప్తున్నా కదా, మధ్యలో మాత్రం కాదు, నేను ఆ వ్యక్తిలో ఉంటున్నాను. ఏ వ్యక్తిలో ఉంటున్నారట? నా శరీరమును తిని నా రక్తమును తాగిన వాళ్ళు నా యందును నేను వాని యందు నిలిచి ఉండును. అనగా రక్షణ పొందినట్టుండక ప్రతి ఒక్కరిలో అనగా వెళ్ళా కార్యక్రమం చేసినట్టుండక పాటించిన పరిశుద్ధులైనట్టుండక వారిలో యేసుక్రీస్తు జీవించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే నాలో మీలో యేసుక్రీస్తు వారు ఉంటున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో వచ్చినట్టుండక ఏ విషయమైనా కానీ నీకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఈ శరీరం ఒక్కవేళ ఈ భూమిలో చదిరిపోతుంది కావచ్చు, ఏదో రీతిలో ఈ శరీరం మట్టిలో అది కలిసిపోతుంది కావచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ, నాకు ఇచ్చిన ప్రాణము అది ఎన్నడూ నశించబోవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడిని కాపాడడానికి శక్తివంతుడిగా ఉన్నాడు. మనం యేసుక్రీస్తు ఒక బెల్ల కార్యక్రమంలో మనం పాల్గొందిన వారు అయినారు కనుక ఇక నీలో ఉన్న వ్యక్తి నీకున్న ప్రాచీన మనిషి కాదు, క్రీస్తువులో నీవు ఉన్నారు. ఆ క్రీస్తువులో ఉండినప్పుడు లోకములో ఉన్నట్టుండక అన్ని జనులు భయపడినట్టు దేవుని బిడ్డలు భయపడకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంతో చక్కగా ముందుకు సాగాలి. వాక్యం ఏం చెప్తుంది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15 స్తోత్రం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడైనా లేడు. ఒక్క మనిషి లేరు. అదే ప్రేమ, దార్త ప్రేమ. తన స్నేహితుని కొరకాయి ప్రాణం పెట్టేవాడు. ప్రియమైనట్టుగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మంచి ఒక స్నేహితుడే. ఆ స్నేహమే, ఆ ప్రేమను చూపించి ఆయన సొంత ప్రాణం మన కొరకాయి పెట్టినాడు. అదే యథార్థ ప్రేమ. ఇప్పుడు మనం ఏం చేస్తుంది? మనం యేసుక్రీస్తునే సొంత రక్షకుడు అంగీకరించి ఉంటున్నప్పుడు మన ప్రాణము, మన ఆత్మ యేసు ప్రభువుకు మనము అర్పిస్తున్నాం. అప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ప్రాణం మనకు అర్పించున్నాడు. మనము ఈ లోకకరమైన ఆశను అదే దేని లోక సంబంధమైన విషయాన్ని మనము దాన్ని సచ్చిన వారుగా మనం దాన్ని చూస్తున్న దాన్ని జోలికి పోవట్లేదు. మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరం యేసు కొరకాయి పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్పించాడు. అన్నమంది యేసుక్రీస్తుని అంగీకరించిన యవనస్తులు చిన్నప్పుడు ఎన్నో మంది ఇక లోక నాకొద్దు, ఇక నాకు యేసయ్య కావాలి, ఇక యేసే కావాలని యేసు కొరకాయి సమర్పించినటువంటి వారిలో యేసు ప్రభు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు ఉంటున్నప్పుడు భూమి మీదే వచ్చినట్టుండక యుద్ధము కావచ్చు, క్షామము కావచ్చు, భూకంపము కావచ్చు, అండి వ్యాధులు కావచ్చు, ఏదైనా కానీ దృఢ నిశ్చయముతో నీవు ఉండాలి, ధైర్యముతో ఉండాలి. నేను దానిని చూసి భయపడవలసిన అవసరం లేదు. ఇద్దరు వలనే నేను ఉండకూడవద్దు. కారణం నాలో యేసే ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలాతీ పత్రిక 2వ అధ్యాయం
21 ఆయన అంటున్నారు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట గలాతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనములు 20 వచనం. మధ్యవర్తి 21 కావచ్చు, 21 చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీదుట నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నన్ను జీవించిన వాడను ఇక జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించును. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, ఇక నేను కాను. నేనైతే నాకు భయం వస్తుంది, నాకు అనుమానాలు వస్తుంది, నాకు చాలా విధమైన ప్రాబ్లం నేనైతే నాకు వస్తుంది. ఆ నేనైనటువంటి నేను చంపేశాను, ఇక నేను బ్రతకట్లేదు. ఇక ఆ ఆందోళన, ఆ భయం నాలో రావడానికి వీలు లేదు. కారణం క్రీస్తు నాలో ఉన్నారు. క్రీస్తు నాలో ఉన్నది అందుకని వలనే నేను భయపడను. అందుకనే పౌలు అంటున్నారు, నేనైనటువంటి ఒక వ్యక్తి సిలువ వేయబడ్డారు. ఎప్పుడు? యేసుతో ప్రభుతో పాటు. ఎప్పుడైతే యేసు ప్రభువు నేను నమ్మానో, ఎప్పుడైతే యేసు ప్రభు నా కొరకాయి చనిపోయినాడు, అప్పుడే నేను కూడా క్రీస్తులో సిలువలో వేయబడ్డాను. బాప్టిజం అంటే అర్థం అదే, ప్రియమంటూ దేవుని పెట్టారు. బాప్టిజం అంటే కొంతమంది ఏమనుకుంటే చర్చిలో జాయిన్ కావడానికి, సంఘములో పేరు కావడానికి, కొంతమంది పెళ్లి బాప్టిజం అని చెప్పుకొని బాప్టిజం తీసుకున్న వారు ఉన్నారు. బాప్టిజం యథార్థ దాని అర్థమేనండి, నీ క్రీస్తుతో కూడా సిలువ వేయబడడం. ఇక లోకములో ఉన్న ఆశలు, లోకములో ఉంటుండక ఆ విషయంలో నీవు అస్సలే పోకూడదు. ఒకవేళ బాప్టిజం అయినటువంటి కార్యక్రమం ఆ ఆత్మను అనుసరించి జీవించిన ఒక వ్యక్తి లోకస్తులలాగా జీవిస్తే ఆ వ్యక్తి చావలేదుగా. ఆ వ్యక్తి క్రీస్తు యేసులో మరణించలేదు కనుక ఆ మనిషి ఇంకని లోకస్తునుసారంగా జీవిస్తున్నారు. కానీ పౌలు అంటున్నారు, అదే నేను క్రీస్తు యేసులో సిలువ వేయబడుతున్నాను. నేను జీవించి నేను కాను, క్రీస్తే నా యెడల జీవించుచున్నాడు. క్రీస్తు జీవించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకములో ఎన్ని విషయాలు వచ్చినా నీకు భయం రాదు. కారణం ఈ లోకం శాశ్వతం కాదు అని తెలుసు కనుక. ఇది శాశ్వతం కాదు. అందువలనే క్రీస్తు యేసునే ఎరిగినటువంటి వారికి ఈ లోకం అనుకూలంగా ఉండలేదు. వ్యతిరేకతలు వస్తాయి, నిందలు వస్తుంది, అందరి వ్యతిరేకిస్తుంది. కారణం మనం ఈ లోకస్తులు కాదు కనుక. ఈ లోక సంబంధాలు అయితే లోకం వారిని ప్రేమిస్తుండే, కానీ మనం ఈ లోకస్తులు కాదు కనుక, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు కనుక ఈ లోకం మనకు వ్యతిరేకత చూపిస్తుంది. అందుకనే లోకములో వచ్చిన వాటిని చూసి నీవు భయపడవద్దు. యెహోవైన దేవుడు నోహాతో అన్నాడు, ఇదిగో అది ఘోరమైన వర్షం రాబోతుంది, ప్రజలు చెడిపోయినారు, వారు ఎవరిలో నీతిమంతులుగా చూడలేదు, నీ కుటుంబ రక్షణ కొరక యొక్క ఓడ తయారు చేయమన్నాడు. నోవాకు వెళ్ళి ఈ వాక్యము దేవుడు ఏదైతే చెప్పినారో అవన్నీ ప్రజలకు చెప్పారండి. నీతి ప్రసంగి అయినట్లుగా నోవాకు వెళ్ళి ప్రసంగాలు చేశారు. ఆ కాలంలో ఎవరు తనను నమ్మలేదు. నమ్మకుండా ఉన్న కారణం ఏంటంటే ఆ రోజు వరకు ఎవరు కూడా వర్షం అనేది ఒక విషయాలు కానీ దాని ఏ విషయాలు చూడలేదండి. దానికి ఈ వృద్ధాప్యం వల్ల మనిషి, లేకపోతే ఈయన పిచ్చోడా ఈ మాట ఎందుకు అంటున్నాను, వర్షం ఎక్కడి నుంచి వస్తాట. కానీ రక్షణ ఉంది. మరియు స్తోత్రము, నోవాకు ఏం చేశాడో అందువల్ల చూడకుండా వాటినే విశ్వాస కన్నాలే చూసిస్తున్నారు. విశ్వాసమును చూసి ఓడ తయారు చేశారండి. ఆది కాండంలో మనం వాక్యమాన 6వ అధ్యాయం నుండి మనం చూస్తే అర్థమవుతుంది ఎలాగేదని ప్లాన్ దేవుడు తయారు చేయడానికి కార్యం దేవుడు ఎలాగే చూపించాడు అనేటువంటి ఒక విషయాలు. ఈ పగల్కాల సమయమైన దేవుని బిడ్డారా, మరణం ఎవరికి స్తోత్రమో ఆగనే ఆగదు. మరణం అనేది ఏ విధమైన వచ్చేస్తుంది. కానీ క్రీస్తువులో ఉన్నటువంటి ఒక వ్యక్తులు చనిపోవడం లేదు. శరీరానికి ఒక ట్రాన్స్ఫర్ అంటే ఇది మాత్రమే అవుతుంది, కానీ వారి ప్రాణం క్రీస్తువులో నిద్రిస్తుంది అని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. అందుకనే ఒక విశ్వాసి చనిపోవడం అనేది, మరణం అనేది అందరికీ అర్థం కావాలని చెప్తుంది, కానీ విశ్వాసికి మరణము లేదు. దేవుని బిడ్డలకు మరణం లేదు. వారికి ఒక రెస్ట్ మాత్రమే, ఒక విశ్రాంతి, అదే మరణం అని చెప్తుంది. అది నిద్ర అని బైబిల్లో చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ పగల్కాల సమయము ఈ క్రీస్తువులో నీవు ఉన్నావు.
నీవు బెల్లారాధనలో పాలు పొందుకున్న వ్యక్తి అయి ఉన్నప్పుడు, ఆయన శరీరము ఆయన రక్తము తాగిన వ్యక్తి ఉన్నప్పుడు నీకు మరణం అనేది ఉండదు. నీవు చనిపోవడానికి వీలు లేదు. నీలో ఉన్నది క్రీస్తు యేసు కనుక, నీలో ఉన్న వ్యక్తి యేసు కనుక, ఆ యేసు క్రీస్తువుని నీవేం చేయాలండి? లోకానికి ప్రకటించాలి, లోకం ఉన్న వారికి తెలియపరచాలి, లోకం ఉన్నటువంటి వారికి తప్పకుండా మాట మనం చెప్పుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న ఒక విషయం ఉంది కదా, యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 15, 13 ఒకసారి చదవండమా. 13 చదివినప్పుడు, క్రీస్తువులో నా స్నేహితుడి కంటే తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ చూడండి. ఇంతే, ఈ రీతిలో క్రీస్తు యేసులో మనం ఉండాలి, క్రీస్తు యేసుని మనం ప్రేమించాలి. అలాగే మనం క్రీస్తువులో ఉన్నప్పుడు మనం ఫలించాలి. మనం ఫలించకపోతే ఆ క్రీస్తువులే నేను ఉన్నానని చెప్పిన మాటకి అర్థం ఏమి లేదు. ఫలించాలి. అది క్రీస్తువులో పూర్ణంగా ఫలించడం కొరకాయి అపోస్తలుడైన పౌలు ఏం చేసింది తెలుసా? ఆయన సిలువ వేయబడినట్టు జీవించారు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, రక్షించబడినని అనుకున్న వారులారా, మీరు సిలువ వేయబడ్డారా? సిలువ వేయబడినట్లు అయితే ఈ లోకం మీకెందుకు? ఈ లోకయాసలు ఎందుకు? ఈ నేత్రాసలు ఎందుకు? ఈ లోకంలో ఉన్నటువంటి జీవము డబ్బు నీకెందుకు? దాని వెనకాల నీవు వెళ్తే ఆ కోరిక నీలో ఉండే, నీవు ఇంకా చావలేని అర్థం. నీవు చావలేదు. లోకము దృష్టికి నీ ఎందుకు చూడాలి? నీవు చూడాల్సిన వ్యక్తి పైన వాటిలో నీవు వెతకాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం వాక్యంలో కిందన్న వాటి గురించి కాదు, నీ పైన వాటి కొరకాయి ఉండాలి. పైన ఎవరున్నారు? క్రీస్తు యేసు మన కొరకాయి స్థలం సిద్ధపరుస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తున్నటువంటి ఎదురు చూపు తప్ప ఈ లోకంలో ఉన్నట్టున్న వాటిని చూసి నీ మోసపోవకు. మనుషులందరూ లోకాసులో మనసు మొత్తం పడిపోయినట్టు ఉంది. అందువలన ఎవరు దేవుని వైపు తిరగట్లేదు. ఎవరికైనా ఆశ మొత్తం డబ్బు మీదే ఉంటుంది. ఆ లోకాసులో మొత్తం వారి అడిక్ట్ అయిపోయినారు. కానీ పౌలు అంటున్నారు, నేనైతే సిలువ వేయబడ్డాను, నాలో జీవించిన వ్యక్తి నేను కాదు, క్రీస్తునాను. అందుకనే వెనక తిరిగి మీరు చూడకూడవద్దు. యేసు ప్రభువు అన్నాడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 15:14. చూడండి, నేను మీకు ఆజ్ఞాపించినది చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉన్నారు. ఇంకా దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఆజ్ఞాపించిన మీరు చేసిన అనుకో, మీరు నాకు స్నేహితులే. ఈ కాలంలో యేసుక్రీస్తు స్నేహితులు ఎవరు అని వారి యొక్క ప్రవర్తన బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దైవ సేవకులు, సువార్థకుడు, ప్రవక్తలు అని అనబడిన వారు నేను క్రీస్తువులో ఉన్నారా లేదా అని, ఆయన చెప్పినట్టు నడుస్తున్నారా లేదా అని చెప్పుకొని తిరగడం అవసరం లేదు. వారి క్రియను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచిన వారెవరు కూడా పరలోక రాజ్యంలో చేర్చబడానికి వీలు లేదు. ఎందరో ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. నీ జీవితంలో సిలువ వేయబడిన వ్యక్తి అయితే క్రీస్తు నీలో జీవించినట్టు నీలో చాలా ఫలము కలుగుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తుంది, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అవన్నీ నేను కనుగొని. 15వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. 5 నిమిషాలు. 5 ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉంటున్నారో, నేను ఎవని యందు నిలిచి ఉంటున్నారో బహుగా ఫలించిన. చూశారా? క్రీస్తు యేసులో అనగా సిలువ వేయబడినటువంటి వారు బహుగా ఫలిస్తుంది. వారిలో వారిని చూస్తేనే అర్థమవుతుంది. వారి క్రియ చెప్పిన వారు వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉన్నారు అనే విషయం తెలుసుకోవచ్చు. వాళ్ళు క్రీస్తు యేసులో సిలువ వేయబడినటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తు యేసుక్రీస్తు సిలువ వేశారు కదా, ఒక సిలువ తయారు చేసుకొని మెడలో పెట్టుకొని తిరగడము సిలువ వేసినట్టు కొంతమంది అనుకుంటున్నారు. అట్లా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాగుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నేను నిజమైన ద్రాక్షవల్లి, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో
నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఈ పగల కాలం దేవుని వాక్యం వినుచున్న దేవుని బిడ్డారా, ఈ కాలంలో మీరు బహుగా ఫలించాలి. నీలో ఏ ఫలం ఉంటుందని దేవుడు తెలుసుకొని ఉంటున్నారు. లోకం నీలో ఫలం ఉందా లేదని నీ క్రియను బట్టి తెలుస్తుంది. చెడ్డ ఫలం ఉండే దేవుని వాక్యానుసారమైనటువంటి రీతిలో జీవిస్తే నీలో వచ్చిన అన్నీ చూసి జనము అర్థం చేసుకొని యథార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నారా, దేవుని బిడ్డలుగా ఉన్నారా అని మన ఫలమును బట్టి లోకము అర్థం చేసుకొని ఈ పగల కాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవైన దేవుడు మన మధ్యలో ఉన్నాడని ప్రవక్త ద్వారా యెషయా చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా యందు మీరునో మీ యందు నేను ఉన్నాను, నా వాక్యం అనుసరిస్తే. అలాంటి అనుసరించిన వారు నాకు స్నేహితులు, నేను వారికి స్నేహితులు. యెహోవైన దేవుడు అబ్రహామును గురించి ఏమన్నాడు? అబ్రహాము నాకు స్నేహితుడే అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్నేహితుడట. యెహోవైన దేవుడికి సమస్తమైన సృష్టించిన ప్రపంచం అన్నిటి సృష్టించిన సృష్టికర్తకి ఒక స్నేహితుడు అబ్రహామే అని యెహోవైన దేవుడు సెలవించి ఉన్నారు. మీరు అందరూ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసుకు స్నేహితులుగా ఉండాలి. ఆయన మంచి ఫ్రెండ్గా, మంచి యథార్థముగా స్నేహితులుగా ఉండడానికి యేసుక్రీస్తు వారి మననే పిలిచి ఉన్నారు. స్తోత్రం. యెహోవైన దేవుడు మన మధ్యలో ఉన్నారు. యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 27వ వాక్యం మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి ఒక యోబేలు చెప్పుచున్న విషయం ఏంటంటే, నేను ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాను, నా ప్రజల మధ్యలో నేనున్నాను. యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 27 వచనం 28 వచనం 27 వచనం. ఇశ్రాయేలు మధ్యలో ఉన్నవాడు నేనని అనియు, నేను మీ దేవుడైన యెహోవా అనియు, నేను తప్ప వేరొక్క దేవుడును లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గు నొందకై ఉండరు. నీవుగా సిగ్గు నొందక ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి, మీ దేవుడనే యెహోవా నీలో ఉన్నాడని. ప్రైజ్ ది లార్డ్. మీ దేవుడనే యెహోవా నీలో ఉన్నాడని అనగా నీ విశ్వాసుడు యేసుక్రీస్తు నీలో ఉన్నాడని నీకు తెలిసినప్పుడు, సిగ్గుపడకుండా ఉండనప్పుడు, మీరు చేయించినటువంటి ఒక ప్రార్థన ఎన్ని ఆలోచించినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మీరు క్రీస్తు యేసులో ఉన్నారు, మీ దేవుడు మీలో ఉన్నాడు. అందువలన ఈ నష్ట కష్టాలు రాకుండా ఈ రోజు వరకు దేవుడిని కాపాడాడు. ఇందును కాపాడడానికి సమర్థుడుగా ఉన్నాడు. నీ తల వంచకుండా, అవమానం రాకుండా, నీలో ఉన్నది ఏది కూడా నష్టపోకుండా, నీ కుటుంబంలో సురక్షిత కాపాడని అర్థమేనంటే క్రీస్తు నీలో ఉన్నాడు గనుక, ఆ యేసుక్రీస్తు నీలో ఉన్నందు గనుక ఈ రోజు నువ్వు సంతోషించి ఆశించవచ్చు. దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవాలండి. శ్రమలు రావాలండి, కష్టాలు రావాలండి, వేదన బాధలు రావాలండి. ఆ బాధలో దేవుని మనకు సహాయం చేసినప్పుడు అబ్బా నిత్యముగా దేవుడు ఉన్నాడు అని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం ఒక్కసారి చదవండి. ఇదిగో మనం చదువుతుండక జెబెన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము అక్కడ రాయబడింది కదా, నీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. ఆయన చూడండి, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బాహు ఆనందముతో నీ యందు సంతోషించును. క్రీస్తు నీలో ఉండే దేవుడికి ఎంతో సంతోషం. యెహోవైన దేవుడు నీలో ఆనందిస్తాడు. ఆనందించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిలో సంతోషించుటకాయ్, మనిషిలో ఆనందించడం కొరకాయ్ యెహోవైన దేవుడు మనిషిని సృష్టించాడు. అలాగే సృష్టించి వారి సంతోష ఆనందం ఉండాలని చెప్పి వారిని ఏదైనా తోటములో దేవుడు పెట్టాడు. నీ ఆ ఏదైనా తోటమునే కాపాడము, అక్కడ నీ పని చేయము, నేను ఆనందిస్తామని దేవుడు అలాగే సంతోషించి ఆనందించడానికి ఒకరోజు సాయంకాలం సమయంలో యెహోవైన దేవుడు తోటములో వచ్చిన స్వరం విని ఈ మనుషుడు అనగా ఆదాము వారు భయపడి ఒక చెట్టుకు సాటున వారు దాగుకుని ఉన్నారట. దేవుడు మనిషిలో ఆనందించడానికి వచ్చినప్పుడు మనిషి అక్కడ కనిపించలేదు. వాళ్ళందరూ పాపిష్టులుగా మారిపోయినాడు. ఈ పగలకాలం క్రైస్తవుడా, నీలో దేవుడు ఆనందిస్తున్నాడా? నీ లైఫ్ ఎక్కడా? నీ జీవితం ఎక్కడా? దైవ సేవకుడా, దైవ సేవకురాలా, దేవుని పని చేసిన పనివారులారా, మీలో దేవుడు ఆనందిస్తున్నారా అని ఒక్క నిమిషం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.
మీ లైఫ్ ఎలాగ మీరు ఖర్చు పెడుతున్నారు, మీ లైఫ్ని ఎలాగ మీరు ముందుకు సాగిస్తున్నారు, మీ లైఫ్ ఎలాగ మీరు తీసుకెళ్తున్నారు? క్రీస్తు నీలో ఆనందిస్తున్నారా? యెహోవైన దేవుడు మనుషులు ఆనందించడానికి వచ్చినప్పుడు ఇదిగో వాళ్ళ నష్టం అయిపోయింది. కానీ ఆ ఆనందం క్రీస్తువులో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ సంతోషం క్రీస్తు యేసులో తిరిగి మనకిస్తున్నాడు. క్రీస్తుని అంగీకరించినటువంటి వారిలో క్రీస్తు ఆనందిస్తున్నాడు గనక యేసుక్రీస్తు దేవుడు ఆనందిస్తున్నాడు. ఆ ఆనందం పోగొట్టుకోకుండా పరిశుద్ధ ఆత్మని మన మధ్యలో పంపించారు. ఆ పరిశుద్ధ ఆత్మ మనందరినీ ప్రొటెక్షన్ చేసి కాపుతులతో మనల్ని కాపాడుతున్నారు. ఆ ఆత్మ మనల్ని కాపాడుతున్నారు కనుక పాపం చేయడానికి వీలు లేకుండా ఎప్పుడో ఏదో విషయంలో పాపం ఒకవేళ చేయాలనిపిస్తే కూడా ఆత్మ అడ్డంగా వచ్చి చెయ్యొద్దని బోధిస్తుంది. హల్లెలూయా. ఈ ఆత్మ లేనటువంటి వారి సంగతి ఏంటంటే ప్రియులారా, వారు నిత్యమైనటువంటి నరకలోనికి వెళ్తున్నారు, వారి దుఃఖంలోనికి వెళ్ళిపోతున్నారు, శాపగ్రస్తులుగా మారుతున్నారు. కానీ నిన్ను దేవుడు ప్రేమించి నీలో అందు దేవుడు హర్షించబోతున్నాడు. హల్లెలూయా. భయపడకండి. లోకం నీకు విరోధమై ఉండే కూడా ఏ విధమైనటువంటి అనారోగ్యం కానీ ఏదో వస్తే కూడా క్రీస్తువులో ఉన్నటువంటి వారికి ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అందుకనే భక్తుడైన యోబేమన్నాడు, ఈ శరీరం ఇలాగా చిక్కిపోయినను నేను శరీరముతోను నా యెహోవైన దేవునే నా కన్నులారా చూచుదామా అంటున్నారండి. ఇంకెవరో కాదు, నేను దేవుడిని చూస్తా. ఆ మంచి యొక్క దినము దేవుని బిడ్డారా, యేసు ప్రభువారు మన కొరకై సిద్ధపరిచి ఉన్నాడు. ఇదిగో ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోడిన మార్పాడము, ఆయన రాబోవలసినటువంటి గూరాదుని స్వరము వినబడబోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నీ సిద్ధంగా ఉండాలి. నేను నీవే ఉపేక్షించి క్రీస్తు కొరకాయి నిలబడాలి, క్రీస్తు కొరకాయి జీవించాలి. అప్పుడు ఆయన వస్తాడు. నిత్యకరమైనటువంటి ఆనందముతో నింపబడినటువంటి దినము రాబోతుంది. అందుకనే దేవుని బిడ్డలు అయినటువంటి వారులారా, మీరు అర్థం చేసుకోవాలి, మీ స్నేహితుడు ఎవరండి? యేసుక్రీస్తు. నీ క్రీస్తుతో కూడా సిలువ వెయ్యబట్టారు కనుక నీ స్నేహితుడు యేసయ్యాయే, మరి ఎవ్వరు కాదు నీకు స్నేహితుడు. ఆ స్నేహితుడిని మరచి నీ ఏమి చెయ్యవద్దు, ఆ స్నేహితుడిని నీ బాధ పెట్టేయవద్దు, ఆ స్నేహితుడు నీవు ఎన్నడూ కూడా కోపము తెప్పించకూడదు. ఆ స్నేహితుడు యేసుక్రీస్తు కనుక ఆ స్నేహితుడైన యేసుక్రీస్తు నీ వెళ్ళిన ప్రతి చోటులో నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన రక్షిస్తాడు. నీకు ఏ విధమైన ఆపదలు రాకుండా నిత్యముగా ఆయన కాపాడుతాడు. ఆ యేసుక్రీస్తు నీలో ఉన్నాడు, నీలో సంతోషిస్తాడు. దాని కొరక నీ హృదయం సమర్పించండి. యేసుని రావాలి, యేసు కావాలనుకున్నట్టు వారు నీ పాపమని ఒప్పుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నోరులారా మీరు ఒప్పుకొని ప్రియమైన దేవుని హృదయమందు విశ్వసించండి. అప్పుడు నీవు రక్షించబడతావో ఈ దేవుని బిడ్డలుగా మార్చబడుతుంది. ఇదిగో కాలువరి సెలవు ఆయన నీ కొరకాయ కొట్టబడ్డారండి, నీ కొరకాయ ఆయన రక్తం కార్చాడండి, నీ కోసము ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. ఇక ఆయన వచ్చినది పాపుల కొరకాయ కాదు, నీతి మందుల కొరక. యేసుక్రీస్తువుని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించి ఉండే ఇదిగో ఆయన రక్తం నీకు పాపక్షమగా మారబడుతుంది, స్వస్థతగా మార్చబడుతుంది. నీవు ఆయన రెండవ రాకడ సమయంలో చనిపోయిన తిరిగి లేచి ఇంకా రాకడ సమయం ఉంటుంది. నీ ఎక్కడ మట్టిలో పాలైనా ఒకవేళ నీ శవం కాల్చివేయని వచ్చినా కూడా నీ తిరిగి లేచినట్టు సమయం రాబోతుంది. నిరీక్షణతో మనం ముందుకు సాగుతాం. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. దేవుడు చక్కగా మిమ్మల్ని నిండుగా దీవిస్తాడు. దీవెనతో మనం ముందుకు సాగుతాం. తలవంచట్లు అయితే ప్రార్థనలు చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వినిపించినటువంటి ఒక వాక్య వర్తమానం దేవుని స్థలంలో మిమ్మల్ని మీరు సమర్పించి ఆ మంచి స్నేహితుడు యేసుక్రీస్తు నీలో ఉన్నాడు కనుక సత్యం మీరు తెలుసుకొని ఉండండి. ఖచ్చితంగా నీలో ఉన్నాడు, ఆయన నీ కొరకై కార్యం చేస్తాడు. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధ ప్రభువా, ఈ పగలకాల సమయము పుల్లలతో ఉపవాసంతో ప్రార్థనతో వచ్చినటువంటి ఒక తల్లి మరి తండ్రులు మరి అలాగే విశ్వాసంతో ఉన్నటువంటి పిల్లలను మరి అందరినీ దేవా దీవించి ఆశీర్వదించు. ఆయన రాబో దినములో నీ సురక్షితంగా వారిని కాపాడు. నీ మంచి స్నేహితుడని నీలో ఉన్నవారు ఏ రీతిలో భూమిని జీవించబోతున్నారనే విషయాలు దేవా నీ మాట్లాడారు. ఈ సమయమును ఎవరైనా స్తోత్రం అనారోగ్యత ఉండే ఈ వారిని ముట్టుకు దేవా స్వస్థపరచు. ఇప్పుడు వీక్షించినటువంటి ఒక వారిలో ఏదైనటువంటి అనారోగ్యం వారిని పడి ఉండే ఇప్పుడే దేవని వారిని ముట్టము తాకము స్వస్థత కలిగజేయి ప్రభువా. దుష్టుని ప్రభావం వారి నుండి వెళ్ళిపోవును గాక. ఓ మంచి యొక్క సమర్థకమైన ఆరోగ్యం వారికి కలిగిన గాక. నీ అందు వారు ఆనందించటకు, నీ అందు హర్షించినటకు ప్రభా నీవు సహాయించి వారిని కాపాడునైనా.
దేవలోకమంతా, ప్రపంచం అంతా, మనుషులందరూ భయపడినటువంటి కరోనా గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ విషయం ప్రభువా స్తోత్రము, ప్రతి ఒక్క చోటులో, ప్రతి ఒక్క అదే గ్రామములో మరి స్తోత్రము, వీధిలో దేవా మనుషులు నడవాలండి భయపడిన భయోందలకున్న విషయ కాలము ఇదిగో వస్తుంది కాదు నాయన. అది ఎక్కువ దేవా ఇంకా ఫైలు కాకుండా, ఎక్కువ దేవా అండకుండా దాన్ని ఎక్కడికక్కడే దేవా నీవు మొత్తం దాన్ని తీసివేసి పరిపూర్ణమైన సంతోషం మనుషులకు దేవాన్ని కలుగు చేయి. నిత్య రాజ్యంలో ప్రవేశులకు దేవాన్ని కార్యం చేయి. ఎవరు కూడా అనారోగ్యంతో బాధపడవద్దు నాయన, ఎవరి మీద కూడా దగ్గర రావద్దు నాయన. ఎక్కడ దాన్ని దేవ అనిసివేసి దూరం చేసి ప్రజలకు నిండైనా అది ఆరోగ్యం దయచేది. మంచి మెడిసిన్ దేవాదని కనిపెట్టడంతో నీ జ్ఞానముతో దేవా ప్రజలకు జ్ఞానం కలిగి ప్రార్థిస్తున్నాను. దానికి సంబంధించినట్టుగా శాస్త్రవేత్తలు దాన్ని కనిపెట్టడానికి జ్ఞానం నీ దేవా నీవు కలుగ చేయమని ప్రార్థిస్తున్నానండి. నీ రాకడ కొరకాయి సంఘమునే దేవా నీవు రేపమని ఆయన సిద్ధపడుతున్నాయినా సంఘం కలిగి నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు నాకు మాకు సహాయం చేయమని, రక్షకుని ఎరుగకుండా ఎవరైనా ఉండేది నీ రక్షణ అంగీకరించడం సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఈరోజు దేవుడు మనం చక్కగా దీవించి ఆశీర్వదించి కాపాడుతాడు. దేవుడి మీలో ఉన్నాడు.